ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి చావుదెబ్బ అంటూ వచ్చిన వార్తలపై వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐటీ విభాగం జోనల్ ఇన్ఛార్జ్ మంజునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలకు సీఎం జగన్ 4 ఏళ్ల పాలనలో వచ్చిన కంపెనీల వివరాలను ఒకసారి అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. 2018-19 వరకు ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ కేవలం 730 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 కంపెనీలు మాత్రమే ఉన్నాయన్నారు. అదే సీఎం జగన్ హయాంలో 194 కొత్త కంపెనీలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 372 కంపెనీలు పనిచేస్తున్నాయని వివరించారు. ఈ ఏడాది ఒక్కటే 6500 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పారు. మధురవాడలో 2500 ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గతంలో చంద్రబాబు పాలనలో ఐటీ పేరుతో జరిగిన భూ దోపిడీ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ప్రస్తుతం ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని వారు స్పష్టం చేశారు. వాస్తవాలు చెప్పకుండా ఇలా దుష్ప్రచారం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రామోజీరావు గారు వెకిల్ రాతలు రాస్తూ ఒక గోబెల్స్ ప్రచారానికి తెరదీశారు. సో అందులో భాగంగానే ఈరోజు మీరు పేపర్ చూసుకుంటే ఐటీకి చావు దెబ్బ అనే ఒకటి మెయిన్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. సో బేసిక్గా నాకు ఆ పేపర్ కూడా కొనడం ఇష్టం లేక దీన్ని ప్రింట్ తీసుకొచ్చి పెట్టాను నేను ఆన్లైన్లో నుంచి. సో ఇందులో చెప్తోంది ఏంటంటే ఐటీకి చావు దెబ్బ అంట. సో రామోజీరావు గారు, నేను మీకు ఒక్కటి అడగాలనుకుంటున్నాను. 87 ఏళ్ళు మీరు చావుకు దగ్గరలో ఉండబట్టి ఐటీకి చావు దెబ్బ అని మాట్లాడడంలో మీ ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు 1999 నుంచి 2004 వరకు ఐటీ అభివృద్ధి పేరుతో ఎంతమందికి ఎంత దోచిపెట్టారు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మొత్తం తెలుసు. సో 2018 నుంచి 2019 వరకు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ 730 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతకు ముందు చూసుకున్నప్పుడు సో మొత్తంగా ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 178 కంపెనీలు. అదే ఈరోజు మీరు చూసుకుంటున్నప్పుడు దగ్గర 372 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు గత 4 సంవత్సరాల్లోనే సుమారు 194 కొత్త ఐటీ కంపెనీస్ అన్నవి రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి. ఒక్క ఈ సంవత్సరంలో మాత్రమే మనము సుమారు 6000 మందికి ఒక్క ఐటీ ఎంప్లాయీస్ని మనం ఉద్యోగరీత్యా మనం ఇక్కడ రాష్ట్రంలో వర్క్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే 2500 కోట్లతో మధురవాడలో దగ్గర కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఒక ఐటీ హబ్ని, ఐటీ టవర్స్ని నెలకొల్పడం జరుగుతుంది. సో ఇంకేదో చెప్తున్నావు, సో ఐటీని డెవలప్ చేసిన పితామహుడు చంద్రబాబు నాయుడు అని. అరే నాయన, చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది ఏంది? తన మనుషులకి వాళ్ళ భూముల ధర అమ్ముకోవడానికి ఏదో 4 ఊరికే డమ్మీగా తెచ్చి ఇక్కడ పెరుగుతుంది అని చెప్పి ఇప్పటికే అమరావతి అనే ఒక ఫేక్ ప్రాజెక్ట్ని పెట్టి రాష్ట్ర ప్రజల్ని నాశనం చేసిన పరిస్థితి. చావుకి కాడి జాపుకొని ఉన్న నువ్వు ఈరోజు ఐటీకి చావు దెబ్బ అని రాయడం నిజంగా హాస్యాస్పదం చెప్తున్నా. ఎంతసేపు జగన్ గారి మీద బురద జల్లాలా, మా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా అనే ఒక దరిద్రపు కొట్ట ఆలోచనల నుంచి మీరు బయటికి వచ్చి కనీసం ఈ వయసుకి మీ వయసుకు తగ్గట్టన్నా కాస్త బిహేవ్ చేసుకొని సో కరెక్ట్ విషయాన్ని చేరదీస్తారని చెప్పేసి ఆశిస్తూ, సో ఇన్ఫోసిస్ 3300 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతోంది. ర్యాండ్స్టెడ్ కంపెనీ ఒక 6000 మందికి ఇవ్వబోతోంది. టెక్నోటాస్క్ అనే కంపెనీ 4000 మందికి ఇవ్వబోతోంది. సో ఐజెమ్ అమెరికన్ సాఫ్ట్వేర్ అనే కంపెనీ 1000 మందికి ఇవ్వబోతోంది. ఏదైతే చేస్తున్నారో మీ ప్రాపగండా మానుకొని సో నిజాలు బయటికి తీసుకొచ్చి చెప్పాలని చెప్పేసి రామోజీరావు గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వైపురెడ్డి. నేను ధర్మవరం నియోజకవర్గము. సో నేను ఐటీ వింగ్లో వర్క్ చేస్తున్నాను. ఐటీకి చావు దెబ్బ అని చెప్పి సో ఒక ఐటీ వింగ్ సభ్యులుగా మేము కూడా దీని గురించి ఖండించాలని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెప్పిన లెక్కలన్నీ మేము పార్టీ సభ్యులుగా చెప్పే లెక్కలు కాదు. సో ఎస్టీపీఐ అని చెప్పని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూటు, సో రన్స్ అండర్ ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ కింద రన్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం మేము చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ప్రకారం సో ఉపాధి అవకాశాల్లో కానీ, కొత్తగా వచ్చిన కంపెనీస్ విషయంలో కానీ, లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీస్ విషయంలో కానీ సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం సో మోర్ దెన్ 100% గ్రోత్ అనేది రికార్డ్ అయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అన్ని యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలు కూడా గమనిస్తున్నారు.
సో మీడియాలో వచ్చే న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ని చూసి ప్రజలు ఓటు వేసే అంత అమాయక పరిస్థితిలో మాత్రం లేరు. సో ఆ ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని ఒక ఐటీ వింగ్ తరపున ఒక ఐటీ సభ్యులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.